नमस्कार, अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। सतीश निवास रेड्डी यांनी सांगितले की मला धमकी दिली गेली तर मी घाबरणार नाही। आमदार जोगुरामण्णा यांच्या वागणुकीवर युवा नेते संतापले आहेत। काँग्रेस अंतर्गत सीएम केसीआर यांचा पुतळा जाळण्याचा प्रयत्न, पोलिसांनी नाकाबंदी केल्याने थोडा तणाव। सतीश निवास रेड्डीवर अयोग्य टिप्पण्या करणारे लोक, ज्यांचे चाहते त्यांना सहन करू शकत नाही। आजच्या सविस्तर बातम्या। भाजपचे राज्य नेते सतीश निवास रेड्डी म्हणाले की आदिलाबादचे आमदार जोगुरामण्णा यांच्या अनुयायांनी त्यांच्या विरोधात आवाज काढणे थांबवावे। डीसीसीबीचे अध्यक्ष अड्डीभोजा रेड्डी यांनी केलेल्या अयोग्य आणि असत्य टिप्पण्याचा त्यांनी तीव्र निषेध केला। आदिलाबाद शहरातील प्रजासेवा भवन येथे आयोजित पत्रकार परिषदेत जोगुरामण्णा यांच्या वागणुकीवर जोरदार टीका करण्यात आली। जैनत मंडळातील तरोडा पुलाचे नुकसान आणि प्रवाशांची होणारी गैरसोय यासाठी जोगुरामण्णाचे अपयश। ते म्हणाले की 4 वेळा आमदार आणि 1 टर्म मंत्रीपद भूषवलेल्या या दुर्देशाचा अंदाज आला नव्हता। तरोडा पूल आणि रस्ता बांधकाम आता राष्ट्रीय महामार्गावर प्राधिकरणाच्या अखत्यारीत आले असून ते राज्य सरकारच्या अखत्यारीत असताना तुम्ही काय केले? 2009 पासून पुलाचे काम का हाती घेतले नाही असा सवाल त्यांनी केला। प्रश्नकर्त्यांनी लोकशाही पद्धतीने उत्तरे दिली पाहिजेत, पण धमक्या दिल्या तर इथे कोणाला घाबरायचे नाही असे ते म्हणाले। असे भाकीत केले आहे की जेव्हापासून छोटा पूल बांधण्यात न आल्याने तुम्ही आमदार पदाचा राजीनामा देऊन सार्वजनिक क्षेत्रात उतरण्याचे आवाहन दिले। कितीही गुन्हे दाखल झाले तरी, कितीही अटक झाली तरी आपण आदिलाबादच्या जनतेच्या पाठीशी उभे राहणार असल्याचे त्यांनी स्पष्ट केले। या पत्रकार परिषदेत गिरिजन मोर्चाचे राज्य अधिकृत प्रतिनिधी कोडप्पा सोनेराव, ओबीसी मोर्चाचे राज्य कार्यकारिणी सदस्य नगरकर शंकर, भाजप नेते किष्टा रेड्डी, भोयर व्यंकटेश, चित्रू, राजकुमार, मारुती, संजीव, किरण कुमार, पुंडू रवी किरण आणि आदी सहभागी झाले होते। వంతెన తర్ణం వంతెన నెర్రెలవారి బీటలవారి ఏ క్షణంలోనైనా కూలిపోతందుకు సిద్ధంగా ఉంది। నిర్మాణం మొదలై 1987లో తరోడా వంతెన నిర్మాణం పూర్తయింది। రాకపోకలు మొదలైనవి। ఈ తర్ణం వంతెన 35 సంవత్సరాలకు పైగా ఆ బ్రిడ్జ్ దాని డ్యూటీ అది చేసింది। బ్రిడ్జ్ చేసింది। ఇంకా అది ఆ కాలంలో కట్టడం వల్లైనా తర్ణం బ్రిడ్జ్ 35 ఏళ్ళు ఆగింది। ఈ జోగురామన్న బ్రిడ్జ్ అదే బ్రిడ్జ్ని కట్టించుంటే 10 ఏళ్ళు ఆగుతుండేనో ఆగకపోతుండేనో, ఆయన ఎంత సిమెంట్ కల్పిస్తుండేనో ఎంత కాంక్రీట్ కల్పిస్తుండేనో। జోగురామన్న కాంట్రాక్టర్లకు ఆయన తీసుకునేటువంటి 40% కమిషన్లకు బయట చెప్పుకునేదాన్ని బట్టి జోగురామన్న గారి చెంచాలు, భజన పలుడు, జోగురామన్న గారి పెంపుడు కుక్కలు నిన్న నా మీద ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చెవాకులు పేల్చిండ్రు। మళ్ళా చెప్తున్నా, జోగురామన్న గారు మీకు సోయి లేదు। నిన్న పలికింది అడ్డిభోజరెడ్డి అయినా పలికించింది నువ్వే జోగురామన్న। ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే జోగురామన్న చవట, దద్దమ్మ, సన్నాసి అని అనుకుంటున్నారు। వాళ్ళందరికీ జవాబు చెప్పకుండా వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి, బట్టగాల్చి ముఖం మీద వేయడానికి జోగురామన్న గారు మీకు ఎట్లా ధైర్యం అవుతుందో కానీ ఒక బ్రిడ్జ్ను కూడా మీరు వంతెనను కూడా కట్టించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి జోగురామన్న గారు అది అడిగినందుకు, కంది శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించినందుకు నన్ను బండ బూతులు తిట్టించినావు జోగురామన్న గారు। సభ్య సమాజం తలజించుకునేటువంటి భాషలో మాట్లాడిపించినావు జోగురామన్న। నీ నీచ సంస్కారానికి నువ్వు ఎట్లా చదువుకున్నది 6వ తరగతో 10వ తరగతి మరి దొంగ సర్టిఫికెట్లా దొంగ పట్టాలు అవి మాకు తెలియవు కానీ నీ చదువులేనితనానికి, నీ నీచ సంస్కృతికి, నీ నీచ సంస్కారానికి వదిలేస్తున్నా। జోగురామన్న నీ పెంపుడు కుక్కలు, నీ చెంచాలు ఏమన్నాయి? 18 నెలల క్రితం నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జిని స్వాధీనం చేసుకున్నది, ఒప్పుకుంటా। మేము చెప్పింది కూడా అదే। 18 నెలలకు క్రితం నేషనల్ హైవే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఉంటే 2009 నుంచి
2021 వరకు నువ్వేం చేసినావు? గాడిదపల్లి తోమినావా? ఎమ్మెల్యే నువ్వు కాదా? నీకు సోయి లేదా? జోగురామన్న మిమ్మల్నే గాడిదపల్లి తోమినరా మీరు 2009 నుంచి 2021 వరకు. 2018లో భయంకరమైనటువంటి వరద వస్తే సాత్నాల జలాశయంలో నీళ్లు నిండితే వరద నీటిని వదిలితే ఆ నీటి ఉధృతికి తట్టుకోలేక 30 సంవత్సరాలకు పైబడిన బ్రిడ్జు నెర్రెలు బాసి బీటలు వారి కూలిపోయే దశలో ఉంటే 2018లో మీరు మంత్రి కాదా? 2018 ఆగస్టులో మంత్రి కాదా జోగురామన్న? సోయుండి మాట్లాడుతున్నారా? నీ మంది సోయి లేక మాట్లాడుతున్నారా? 2018లో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు 25 కోట్లు వంతెన నిర్మాణం చేయలేకపోయినావు. 4,000 కోట్లు మింగేసిన అని చెప్తున్నావు. నీ దగ్గర 25 కోట్లు లేకుండా వంతెన నిర్మాణానికి 25 కోట్లు శాంక్షన్ చేయలేని దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటేవా నువ్వు మంత్రిగా ఉన్నావు? సోయి లేకుండా సిగ్గు లేకుండా బరి తెగించి మాట్లాడుతున్నారు నీ చెంచాలు, నీ పెంపుడు కుక్కలు. युवक काँग्रेसचे जिल्हाध्यक्ष चरण गौड म्हणाले की सत्ताधारी पक्षाचे नेते रेवंत रेड्डी यांच्या हास्य हात जोडो पादयात्रेसाठी होणारा सार्वजनिक मेळावा सहन करू शकत नाही. ही लाजिरवाणी गोष्ट आहे. सत्ताधारी पक्षाचे आमदार विनय भास्कर यांच्या अनुयायांनी वरंगलमध्ये युवक काँग्रेसचे नेते तोटा पवन यांच्यावर केलेल्या हल्ल्याचा आदिलाबाद युवक काँग्रेसच्या नेत्यांनी निषेध केला. जिल्हा केंद्रातील बस स्थानकासमोर पोलिसांनी सीएम केसीआर यांच्या पुतळ्याचे दहन करण्याचा प्रयत्न केल्याने थोडा तणाव निर्माण झाला. ते म्हणाले की त्यांच्या युवक काँग्रेसच्या नेत्यावर शेकडो लोकांच्या हल्ल्याचा आम्ही तीव्र निषेध करतो. सत्ताधारी पक्षाचे नेते प्रश्नार्थक आवाज दाबत असल्याची त्यांनी टीका केली. హాస్య హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర ఈ టీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజల్లో చెప్పుదామనేసి ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ పాదయాత్ర చేస్తుంటే నిన్న ఏదైతే వరంగల్లో ఒక కార్యక్రమం హాస్య హాత్ జోడో కార్యక్రమంలో మా ఎవరైతే యువజన కాంగ్రెస్ నేత సామాజిక కార్యకర్త ప్రశ్నించే గొంతు ఆ ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ మీద ఎప్పుడు కూడా సమస్యల మీద ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక నిన్న కార్యక్రమానికి వెళ్తుంటే వాళ్ళు దుండగులంతా ఏదైతే వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కార్యకర్తలు ఆ దుండగులందరూ కూడా ఒక మూకం మొత్తం ఒకటేసారి ఒక సందులో ఏదైతే కార్యక్రమం జరుగుతున్నాయో ఒక పక్కన సందులో ఒక్కనే చూసి ఒక పెద్ద ఎత్తున ఒక 100 మంది వచ్చేసి ఏదైతే दाडी చేసిర్రో ఆ दाडीని తీవ్రంగా ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ ఖండిస్తుంది. बीआरएस नेत्यांच्या वैयक्तिक अपमानावरून जिल्ह्यातील जनता विभागली गेली आहे. भाजपच्या प्रदेशातील युवा नेते कंदी श्रीनिवास रेड्डी सदैव जनतेच्या हिताची काळजी घेणारे आणि जनतेचा विचार करणारे लोकनेते आहे. आदिलाबाद मतदारसंघाचा विकास करणारे आहे. लोकांसाठी काही चांगले करण्यासाठी त्यांनी अमेरिकेतील विलासी जीवन व्यवसाय सोडून दिले आहे आणि ते इथे आले आहे. तर त्यांना असा दोष दिले चुकीचे आहे. तुम्हाला जनतेच्या त्रासाची पर्वा नाही, काळजी करणाऱ्या नेत्याला धमक्या देणार असा सवाल त्यांनी केला आहे. కంది శ్రీనివాసరెడ్డి లాభాపేక్ష లేకుండా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం గురించి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నను ప్రశ్నిస్తే ఆయనపై పరుష పదజాలంతో ఎమ్మెల్యే అనుచరులు ప్రెస్ మీట్లో మాట్లాడడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు.
ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఏ నాయకుడు చేయని విధంగా ప్రజల కోసం 4 మంచి పనులు చేస్తున్న కంది శ్రీనివాసరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగవన్నారు. ప్రెస్ మీటు బీఆర్ఎస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీటు కంది శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించడము, ఆయనని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆయన ఆదిలాబాద్ ప్రజల కొరకు సేవ చేయడానికి వచ్చిండు. సేవ చేసే వ్యక్తి మీద మీరు ప్రెస్ మీట్లు పెట్టి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసుడు అది సభ్యత కాదు. ఆ సభ్యత మీకే వదులుతున్నాం. ఇలా కంది శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆదిలాబాద్ ప్రజల కోసం ఓన్లీ సేవ చేస్తుంది వచ్చిండు. అసొంటి వ్యక్తి మీద ఏమేమో ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు. అట్లా మేము కూడా ప్రెస్ మీట్లు పెడతాము, మీకు కూడా కౌంటర్లు ఇస్తాము. ఇలా మేము ఎందరో మంది సార్ దగ్గర మేము కార్యకర్తలు ఉన్నాం. వాస్తవంగా ఆయన ఇలా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఎందరో మందికి సేవలు చేస్తున్నాడు, అంబులెన్స్ సేవలు చేస్తున్నాడు, ఇలా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇలా ఆర్థిక సహాయాలు చేస్తున్నాడు. మరి మీరు చెయ్యలు, ఇప్పుడు మీరు సేవలు చెయ్యలు, మీరు అధికారంలో కాబట్టి మీరు చెయ్యలేని ఆయన చేస్తున్నాడు. అధికారంలో ఉండి ఇలా మీరు ఏం చేయనప్పుడు ఇలా ప్రతిపక్ష హోదాలో ఉండి ఎంతో మందికి సేవలు చేస్తూ అటువంటి వ్యక్తి ఇలా ఆదిలాబాద్కి వస్తే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు గర్వకారణం. మీకు చేతనైతే మీరు అధికారంలో కాబట్టి ఇలా తర్రం బిర్జు ఎలా ఉందో అదొకసారి పోయి సందర్శించుల్లి. ఇలా డబల్ బెడ్రూమ్లు ఎలా ఉన్నాయి, దళిత బస్తా వస్తున్నదా, ఇలా రైతు బంధు వస్తున్నదా, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా నిరుపేదలకు అందుతున్నాయి లేదా, అది మీ పని. ఆ పని మీరు చేస్తలే కాబట్టి ఇలా శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి ఇలా ప్రతిపక్ష హోదాలో ఇలా విమర్శిస్తూ తప్పు కాదు. ఇన్నేళ్లు అధికారంలో ఉండి మీరేం చేశారని బీఆర్ఎస్ నాయకులకు కౌంటర్ రిప్లై ఇచ్చారు. పేదలకు నిత్యాన్నదానం, ఉచిత అంబులెన్స్ సేవలు, కష్టంలో ఉన్న వారికి ఆర్థిక సాయాలు, ఆపదలో ఉన్న వారికి తానున్నానన్న భరోసా ఇవ్వడమే కంది శ్రీనివాసరెడ్డి చేసిన తప్ప అని ప్రశ్నించారు. ప్రజల్లో రోజురోజుకు ఆయనకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే తప్పుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు ఇలాంటి వట్టి ప్రేలాపనలు మానుకోవాలని, కంది శ్రీనివాసరెడ్డి జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. పర్సనల్ వ్యక్తిగతంగా తీసుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది సరైనది కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ నాయకుడైనా పేదవారి గురించి ఆలోచించలేదు, అన్నదాన కార్యక్రమాలు పెట్టలేదు, అంబులెన్స్ సేవలు అందించలేదు. అట్లాంటిది వేరే కంట్రీ నుంచి వచ్చి మన ఆదిలాబాద్ జిల్లాకు, ఆదిలాబాద్ పట్టణానికి ఇంత సాయం అందిస్తున్నాడు. పేదవాళ్లకు నేనున్నానంటూ ఒక అండగా నిలుస్తున్నాడు. అలాంటి మంచి వ్యక్తిపై ఇలాగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఇంకోసారి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము కూడా ఖండించాల్సి వస్తుందని ఈ సీనన్న యువ సైన్యం నుంచి చెప్పడం జరుగుతుంది. ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఆదివాసీలకు అండగా ఉంటున్న కంది శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు దిగజారి మాట్లాడడం సరికాదని ఆదివాసీ నాయకులు అన్నారు. రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేని గిరిజన గూడాల్లో గడప గడపకు వచ్చి ఆదివాసీలు పడుతున్న కష్టాలు చూసి వారి కన్నీరు తుడిచిన గొప్ప నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అని, అటువంటి మంచి మనిషిపై విచక్షణ కోల్పోయి మాట్లాడడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ వాళ్ళే అంత వాళ్ళే వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో అంటే పార్టీ ప్రకారంగా అన్నాలని కానీ ఇంటి కుటుంబం బట్టి అన్నుడు చాలా తప్పు. అది పార్టీ ప్రకారంగా ఏదైనా అంటే ఏమో కాదు, కానీ కుటుంబ ప్రకారంగా అంటే మేము ఆ ఒక ఆదివాసీకి మేము అందుబాటులో ఉంటాన్ని, మాకు సపోర్ట్ ఉంటా అన్ని మేము కొంచెం ఆయనకు ఆర్థిక సాయం సపోర్ట్ ఉంటామని అంటే ఆయన మీదనే కానిపోని పెడితే మేము దానికి ఆదివాసీ తరపు నుంచి ఖండిస్తామని నేను అందరికీ నమస్కారం. కంది శ్రీనన్న యువతలో ఒక స్ఫూర్తి నింపిన మహానుభావుడని, అలాంటి వ్యక్తిపై నీచంగా మాట్లాడడం సరికాదని యువత మండిపడుతోంది. తామంతా కంది శ్రీనన్న వెంటే ఉన్నామని, ఆయనపై అనవసర కామెంట్లు చేస్తే సహించేది లేదన్నారు. ఇక ముందు ఇలాగే ప్రవర్తిస్తే గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. అనుచిత వాక్యాలు, వ్యక్తిగతంగా మాట్లాడాలు, మరి వ్యక్తిగతమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడడం అనేది ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేయడం జరుగుతుంది. మరి మీ అందరిని ఒకటి చెప్తున్నా, నిన్న తర్నం బ్రిడ్జు తెగిపోయే పరిస్థితికి వచ్చింది. మరి దానికోసం అని చెప్పేసి ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్న కంది శ్రీనివాస్ అన్నని అసభ్యంగా మాట్లాడి వ్యక్తిగతంగా దూషించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మిత్రులారా, మీరు అందరూ ఒకటి గమనించుకోవాలి. ఈరోజు ఏదైతే రీసెంట్గా 1 సంవత్సరం క్రితం వచ్చిన కంది శ్రీనన్న ఆదిలాబాద్ జిల్లాకి ఎంతో మేలు చేస్తూ ఉన్నాడు. గత 4 సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యే, మినిస్టర్ అయినటువంటి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయిండు. ఆఖరికి ఆ తర్నం బ్రిడ్జ్ కోసం అని చెప్పేసి మేము ప్రజల కోసం పోరాటం చేయడానికి మేము అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తే అతను వ్యక్తిగతంగా దూషించడం చాలా అన్యాయకరం అని నేను చెప్తా ఉన్నా. ప్రజలందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఎవరైతే ప్రజల కోసం పరిపాలిస్తున్నారా లేకపోతే ప్రశ్నించేటోళ్ళని బెదిరించడానికి మీరు ప్రయత్నిస్తున్నారని మీరు ఆలోచించుకోవాలి. జరిగినటువంటి బీఆర్ఎస్ ప్రెస్ మీట్లో
మా కంది శ్రీనాథని ఎట్లా పడితే అట్లా వ్యక్తిగత దూషణలు చేసిండ్రు. మేము ఒక్కసారి తలుచుకున్నామనుకో యువత మొత్తము మా శ్రీనాథపై ఈగ కూడా వాలనీయమని ఈరోజు తెలియజేస్తున్నాము. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకున్న కంది శ్రీనివాసరెడ్డిని అనవసరంగా గెలికితే ముప్పు తప్పదని గ్రహించాలంటున్నారు ఆయన ఫ్యాన్. सीपीएम जिल्हा सचिव दर्शनाला मल्लेश म्हणाल्या की पहिला क्रांतिकार दस्तऐवज कम्युनिस्ट पक्षाची योजना आहे की कामगार वर्गाचे राज्य हे जगाचे वास्तव आहे आणि भांडवशाली पराभव होऊ नये. रेड बुक डेच्या स्मरणार्थ आदिलाबाद जिल्हा मुख्यालयातील पक्ष कार्यालयात भगतसिंग यांचे पुस्तक आणि त्यांचे चरित्र यांचे सामूहिक वाचन करण्यात आले. त्यांच्या लढाऊ पराक्रमाचे त्यांनी कौतुक केले. మరొక దోపిడీదారుడు అధికారంలోకి వచ్చినంత మాత్రమే కాదు సామాజిక స్వతంత్రంగా సమానత్వం సాధించాలి అని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి అని చెప్పి కోరుకున్నటువంటి నాస్తికుడు ఈ రోజున భగత్ సింగ్. చదువుడు మీద పడ్డారు. 1848 ఫిబ్రవరి 21వ తారీఖు నాడు కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ ఇద్దరు కలిసి ఈ ప్రపంచానికి కమ్యూనిస్టు ప్రణాళికను అందించారు. ఈ ప్రపంచంలో కార్మిక వర్గ రాజ్యం తథ్యం, పెట్టుబడిదారి విధానం ఓడిపోక తప్పదు అని చెప్పినటువంటి మొట్టమొదటి విప్లవ గ్రంథం కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక. ఆ రోజు నుంచి నేటి వరకు ఫిబ్రవరి 21ని రెడ్ బుక్ డేగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున భారతదేశ విప్లవ కెరటం అయినటువంటి భగత్ సింగ్ గారి యొక్క పుస్తకాన్ని, ఆయన జీవిత చరిత్రను రెడ్ బుక్ డేగా అధ్యయనం చేస్తూ స్ఫూర్తి పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. आदिलाबाद भाजप नेते कंदी श्रीनिवासरेड्डी यांनी गोरगरिबांची भूक भागवण्यासाठी चांगल्या मनाने सुरुवात केली. गेल्या 6 महिन्यापासून नित्यान्नदानाचा कार्यक्रम अविरतपणे सुरू आहे. कंदी श्रीनिवासरेड्डी प्रजासेवा भवन, अन्नपूर्णा भवन म्हणून भरभराट करत आहे, जे शेकडो लोकांची भूक भागवत आहे. लोक कंदी श्रीनिवासरेड्डी यांना आशीर्वाद देत आहे. ज्यांनी असा अद्भुत कार्यक्रम हाती घेतला आहे त्यांना 100 वर्ष लाभो असे आशीर्वाद देत आहे. त्यांना राजकीयदृष्ट्या वरचेवर वाढण्याची आकांक्षा आहे. విదేశీ పౌరసత్వం అందుకున్న మనసీను అన్న యాసరెట్టన్న ఆదిలాబాద్ యువతంతా ఈ వెంటే ఉందన్నా. కంది శ్రీనివాసరెడ్డి మా క్యాంపు కార్యాలయానికి వచ్చి అన్నదానంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నదానాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఇక్కడికి ఆదిలాబాద్కి హాస్పిటల్ పని మీద వచ్చేవాళ్ళు కానీ, వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చేవాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఇక్కడ కూలీ చేసుకునే వాళ్ళు కానీ
చక్కగా మధ్యాహ్నం భోజనానికి మా కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కి వస్తే మీకు బుక్కెడు బువ్వ పెడతాం, ఒక ఛాయ పోస్తాం, మీకు మంచిగా చక్కగా ఇక్కడ ఉండి సద్వినియోగం చేసుకోండి. మన ఆదిలాబాద్ని అగ్రగామిగా అత్యున్నత అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనం తీర్చిదిద్దుకోవాలి. సో దానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సరైన టైంలో భోజనం చేయాలి. మధ్యాహ్న భోజనానికి ఇక్కడికే రండి. సో ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఈరోజు ఇక్కడికి ఉన్నాము. శ్రీని ఉన్నాడు. శ్రీని ఐ నో హిమ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, కానీ ఇప్పుడు మంచి కార్యక్రమం చేస్తున్నాడు ఆదిలాబాద్లో. అండ్ స్పెషల్లీ అన్నదానం అనేది చాలా పుణ్యమైన కార్యక్రమము. సో ఇతను తీసుకున్న స్టెప్ మంచిది. నా ఉద్దేశంలో ఇటువంటి యంగ్ లీడర్స్ కావాలి ఆదిలాబాద్కి. అండ్ నేను ఆదిలాబాద్లో పుట్టి పెరిగిన, కానీ యుఎస్లో సెటిల్ అయిపోయి ఇదంతా చూసి నేను చాలా ఆనందిస్తున్నాను. నాతో మా ఆదిలాబాద్ ఎన్ఆర్ఐస్ కూడా చాలా ఆనందపడుతున్నారు. స్పెషల్లీ ఇటువంటి యంగ్స్టర్స్ కంపల్సరీ ఆదిలాబాద్ నియోజకవర్గానికి కావాల్సిందే. ఎందుకంటే ఆదిలాబాద్ నేను చూసిన నా లైఫ్ టైంలో ఇంత వెనుకబడి ఉండే. इటువంటి यंगस्टर्स वस्तेने ఏదైనా మార్పు జరుగుతుంది. आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळातील बोरज गावात 25 वर्षापासून विकास झालेला नाही. गावात प्रवेश करताच मुख्य रस्त्यावर मोठमोठे खड्डे पडलेले दिसतात. बोरज गाव विकासात इतर गावाच्या तुलनेत खूप मागे आहे. त्यांच्याकडे डबल बेडरूम घरे, दलित जोडपट्टी तसेच सीसी रस्ते व गटारे बांधण्यात आली नाहीत असे गावातील वस्तीमधले लोक म्हणत आहेत. ఇది వరకు జరిగిన అభివృద్ధి పనులు ఇలాంటి గుంతలు ఇలాంటివి ఇటువంటి గుంతల రోడ్లే మా బోరజ్కు అభివృద్ధి జరిగినాయి. ఇప్పటి వరకు ఏం లేదు. డబుల్ బెడ్రూమ్లు లేవు, ఇండ్లు లేవు, భూములు లేవు, దళిత బంధు లేదు, దళిత బస్తీ లేదు, మురికి కాలువలు లేవు. ప్రతి వర్క్లో బోరజ్ ఇటువంటి డ్యామేజ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి చూడండి, బోరజ్లో ఇదే గుంటలు, ఇవే రోడ్లు, ఇది ఎటు బోరజ్లో ఎటు ఏ మూలకెళ్ళినా अभिवृद्धी మీకు కనిపిస్తే చెప్పండి మాకు. आदिलाबाद येथील रामलीला मैदानावर या महिन्याच्या 28 तारखेला होणारा गोंडी धर्म आदिगुरु हिरासुखा जयंती सोहळा मोठ्या थाटात पार पडणार असल्याचे समाजाच्या नेत्यांनी सांगितले. जैनत मंडळाच्या मध्यभागी असलेल्या अनेक गावांना भेटी देणाऱ्या प्रधान जातीच्या ज्येष्ठांनी आणि समाजाच्या नेत्यांनी पत्रिकांचे प्रकाशन केले. या कार्यक्रमासाठी वयोवृद्ध, युवक व शेतकरी मोठ्या संख्येने उपस्थित राहून कार्यक्रम यशस्वी करण्याची इच्छा व्यक्त केली. या कार्यक्रमात प्रधान संघाचे अध्यक्ष पनरे गंगा प्रसाद, मानद अध्यक्ष सीडाम राकेश, उपाध्यक्ष गेडाम विठ्ठल आदी नेते सहभागी झाले. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. कंदी श्रीनिवास रेड्डी यांनी सांगितले की मला धमकी दिली गेली तर मी घाबरणार नाही. आमदार जोगुरामण्णा यांच्या वागणुकीवर युवा नेते संतापले आहेत. काँग्रेस अंतर्गत सीएम केसीआर यांचा पुतळा जाळण्याचा प्रयत्न, पोलिसांनी नाकाबंदी केल्याने थोडा तणाव. कंदी श्रीनिवास रेड्डीवर अयोग्य टिप्पण्या करणारे लोक, ज्यांचे चाहते त्यांना सहन करू शकत नाही. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.